వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ సీనియర్ నేత కాయితి సైదారెడ్డి కుటుంబాన్ని పరామర్శ. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అంటూ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన టీడీపీ నేత రైతుల ఇబ్బందులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అంటూ అలపాటి రాజా వెల్లడి. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ఆందోళన చెందొద్దు, చంద్రబాబు ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదు అంటూ డీఐజీ రవికిరణ్ వెల్లడి. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇసుకపల్లి శివాలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు నుంచి వెంటనే విడుదల కావాలని కోరుతూ ఈ పూజ నిర్వహించారు. అక్రమ అరెస్టులతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ బొల్లాపల్లి మండలం సీతారాంపురం తాండాకు చెందిన వడితే సత్తానాయక్ అతను చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన తండ్రి వడితే హరిసింగ్ నాయక్ కొడుకును తండ్రి మందలించాడు. తండ్రిపై తిరగబడ్డ కొడుకు రోకలి బండతో తండ్రి హరిసింగ్ నాయక్ తలపై బలంగా కొట్టగా తండ్రి హరిసింగ్ నాయక్ తలకు పెద్ద గాయమై మరణించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుండి కొడుకు సత్తానాయక్ పరారులో ఉన్నాడు. శనివారం వెల్లటూరు శివారు డంపింగ్ యార్డ్ దగ్గర మధ్యవర్తుల సమక్షంలో సత్తానాయకును వినుకొండ రూరల్ సిఐ సుధాకర్ రావు అరెస్ట్ చేశామని తెలిపారు. సీతారాంపురం తండ బొల్లాపల్లి మండలం చంపింది సొంత కొడుకే, పెద్ద కొడుకు ఒడితే సత్తానాయక్, వయసు 24 సంవత్సరాలు, సీతారాంపురం తండ. వాళ్ళ భార్య ఫిర్యాదు ఇచ్చింది, ఒడితే హనీబాయ్ అని. ఆ హనీబాయ్ గారి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సార్ ఇలాంటి కుటుంబ కలహాల నేపథ్యంలో వాళ్ళ మధ్యన ఉన్న అంతా కూడా కంబైన్డ్ ఫ్యామిలీ అయినప్పుడు తల్లిదండ్రులు మంచి చెప్పినప్పుడు ఈ కొడుకులు వినాలి. అది దానికి అంత ఆవేశపూరితంగా రోకల బండి తీసుకొని తల్లిదండ్రులను చంపుకునేదాకా రాకూడదు. అది అనాలోచిత చర్య. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే బాధిత కుటుంబం, వాళ్ళే సఫరర్స్ కూడా అవుతున్నారు. చనిపోయింది వాళ్ళే, ఇప్పుడు మళ్ళీ రిమాండ్ పంపిస్తుంటే కూడా బాధపడుతుండేది వాళ్ళే బాధపడుతున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని గ్రామాల్లో మనం కూడా క్రియేట్ చేస్తాం. ఈ విధంగా ఉండకూడదు. కలిసి ఉండే కుటుంబాలే తప్పు ఉన్నప్పుడు తల్లి తండ్రి అందరూ కూడా కలిసి కాపురం చేసేటప్పుడు ఎటువంటి విభేదాలు రావడం దురదృష్టకరం. తెల్లవారుజామున సుమారు 5:40 గంటలకు ఒడితే హరిసింగ్ నాయక్ అనే అతన్ని వాళ్ళ కొడుకు ఒడితే సత్తానాయక్ అనే అతను రోకల బండతో నెత్తి మీద కొట్టి చంపి పారిపోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఆ రోజు ముందు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ నానే కొడుకుని చెడు వ్యసనాలకు లోనయ్యాడని, చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడని ఊళ్ళో చెప్పడంతో ఊళ్ళో వాళ్ళంతా మీ నాన్న గురించి ఈ విధంగా చెప్తున్నాడంటే తండ్రి కొడుకుల మధ్యన ముందు రోజు రాత్రి కూడా గొడవైంది. నువ్వే నా గురించి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నావని. ఉదయం 5:40 అప్పుడు అదేవిధంగా తండ్రిని కోపంతో ఈ విధంగా నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు నా మీద, నా క్యారెక్టర్ మీద అని చెప్పి రోకల బండి తీసుకొని 2 దెబ్బలు కొట్టడంతో అక్కడికక్కడే అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి అతను పారిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు ఉదయం 9:30 గంటలకి వెల్లటూరు శివార్లో డంపింగ్ యార్డ్ దగ్గర అతన్ని మధ్యవర్తుల సమక్షంలో అదుపులోకి తీసుకొని అతనితో ఏదైతే రోకల బండితో చంపినాడో ఆ రోకల బండిని కూడా సీజ్ చేసుకొని ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తాం.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుండి త్వరగా విడుదల కావాలంటూ టీడీపీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు పూదోటి సునీల్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు మీద నుంచి నాదెండ్ల మండలం కనపర్రు బాలయేసు చర్చి వరకు మోకాళ్లపై నడిచి చంద్రబాబు బయటకు విడుదల కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నేను విభిన్న ప్రతిభావంతుల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను బాబు గారి అనారోగ్యం పాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత 40 రోజులుగా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచి ఆయన పెద్ద కోరికలు అడగల. ఏమడిగాడు? వేడి వాటర్ కావాలన్నాడు. ఎందుకంటే ఆయనకి చర్మం సంబంధించిన సమస్య ఉంది కాబట్టి వేడి నీళ్ళు అడిగాడు. పెద్ద కోరికలు అడగల. ఈ రాజమండ్రి జైల్లో ఈ వాతావరణంలో వేడి శాతం పెరగటం వలన బాబు గారికి డీహైడ్రేషన్ అయ్యి, ఆ డీహైడ్రేషన్ వలన ఒంటి మీద ముఖం మీద చుక్కలుగా వచ్చినాయి. ఈ వచ్చిన దాని మీద ఫీవరు రకరకాల ఇవి వస్తున్నాయి, అపవాదులు వస్తున్నాయి. ఆయన పరిస్థితి బులెటిన్ ఎవరు వదలాలా? డాక్టర్లు వదలాలా. దాన్ని పోలీసు అధికారులు బులెటిన్ చెబుతున్నారు. మరియు నేను దివ్య బాలయేసు ఇవాళ బాబు గారి ఆరోగ్యం బాగా కుదుటపడాలని మన కనపర్తి దివ్య బాలయేసు పుణ్యక్షేత్రం పల్నాడు జిల్లాలో క్రైస్తవుల పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కనపర్తి దివ్య బాలయేసు గుడి వచ్చి పాదయాత్ర చేసుకుంటా బాబు గారికి ఆయురారోగ్యాలు కలిగి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజల సమస్యల మీద పోరాడి రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని నేను ఈ దివ్య బాలయేసును కోరుకుంటూ ఈ రాబోయే రోజుల్లో బాలయేసు ఎలా అయితే పశువుల పాకలో పుట్టాడో అదేవిధంగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నారా చంద్రబాబు నాయుడు యేసులాగా శాంతి సమాధానాలతోటి ఈ రాష్ట్రాన్ని ఐటీ దేశ 106 దేశాల్లో ఈయన ఐటీ డెవలప్ అవటం వల్ల 106 దేశాల్లో ఈయన అభిమానులు ఉండి ప్రపంచంలో ఐటీ ఉద్యోగులు ఎక్కడ ధర్నా చేసిన సంగతులు లేవు. మా దివ్యాంగులు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి సబ్సిడీ లోన్లు కానీ, మ్యారేజ్ ఇన్సెంటివ్ కానీ, మాకు ట్రైసైకిల్ కానీ, 3 వీలర్ కానీ అనేక దివ్యాంగుల ఆశాజ్యోతి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మేము అందుకని ఈ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు మొత్తం మన చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ, హిందూ దేవాలయాల్లో కానీ వెళ్ళి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. జైల్లో చంద్రబాబు ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. భద్రతా విషయంలో జైల్లో చంద్రబాబుకి ఎటువంటి ముప్పు లేదని తెలిపారు.
చంద్రబాబుకి జైల్లో పూర్తి స్థాయిలో వైద్య సాయం అందుతుందని వెల్లడించారు. ఇక చంద్రబాబు బరువు తగ్గారు అనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. అందులో నిజం లేదన్నారు. చంద్రబాబు బరువు తగ్గలేదు, పెరిగారు అని చెప్పారు. చంద్రబాబు జైలుకు వచ్చేసరికి ఆయన బరువు 66 కిలోలుగా ఉందని, అనంతరం 68 కిలోలకి పెరిగిందని, ప్రస్తుతం ఆయన బరువు 67 కిలోలు ఉన్నారని చెప్పారు. జైలుకి వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ సెక్యూరిటీ ఇష్యూస్. సో సార్ హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ కాబట్టి వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ అండ్ నెసరీ ప్రికాషన్స్ అండి. సో జైల్లో స్నేహ బెరాక్ అని ఒక కంప్లీట్ బెరాక్ సార్ కోసం కేటాయించడం జరిగింది. సో 24/7 సార్కు ఒక హెడ్ వార్డరు అండ్ 6 వార్డర్స్ సార్ చుట్టూ ఉంటారు. ఆయనకు భద్రత ఉంటుంది. ప్లస్ ఒక జైలర్ స్థాయి అధికారిని ఎస్పెషల్గా సార్ కోసమే కేటాయించడం జరిగింది. సో చంద్రబాబు గారికి వచ్చే ఫుడ్ కానీ తర్వాత వేరే ఐటమ్స్ కానీ సో ఆయనే చెక్ చేస్తూ ఉంటారు. సో ఆయనే దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఆయనకి ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చంద్రబాబు గారికి ఇంటర్వ్యూ ఏదైనా వచ్చినప్పుడు బరాక్ నుండి మెయిన్ గేట్ దగ్గరికి పిలుచుకొని రావడం కానీ, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెయిన్ గేట్ నుండి మళ్ళీ ఆయనని బరాక్లో వదిలిపెట్టడం వరకు కంపల్సరీ ఆ జైలర్ ఆయనతోనే ఉంటాడు. సో చంద్రబాబు గారు ఆ బరాక్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కానీ వేరే ఖైదీ కానీ వేరే గార్డింగ్ సిబ్బంది కానీ వేరే ప్రిజన్ ఆఫీసర్స్ కానీ అక్కడ లేకుండా మేము చూసుకుంటున్నాము. సో దట్ సెక్యూరిటీ వైజ్ వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ ప్రికాషన్స్ అండి. సో ఆయన పైన మేము తీసుకుంటున్న భద్రత పైన ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు ఫీల్ టు హ్యావ్ ఎనీ ఫియర్స్. ఎటువంటి హెసిటేషన్ అవసరం లేదు. ఆల్ ప్రాబబుల్ కేర్ అండ్ ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాము. ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సజెషన్స్ ఇస్తున్నారు. సో వీక్లీ వన్స్ 15 days వన్స్ మేము కలవడం జరుగుతుంది. సో ప్రికాషన్స్ పైన ఫర్దర్ సెక్యూరిటీ గురించి ఏమన్నా కావాలంటున్నారు సజెషన్స్ ఇస్తున్నారు. ఆ సజెషన్స్ అన్నీ మేము కంపల్సరీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. సో సెక్యూరిటీ వైజ్ దర్ ఆర్ నో ల్యాప్సెస్ ఫ్రమ్ అవర్ పార్ట్ అండి. సో దట్ ఈస్ అండి. చంద్రబాబు గారు జైలుకు అడ్మిట్ అయిన రోజు హీ హాస్ బ్రాట్ సమ్ మెడిసిన్స్ అలాంగ్ విత్ హిమ్. సో సమ్ మెడికల్ ఎయిల్మెంట్స్ ఉన్నాయి. సో మా జైలు డాక్టర్ గారు, మా దగ్గర 3 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో మా DCS గారు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన వాడుతున్న మెడిసిన్స్ ఏ డిసీజెస్ కోసం తెచ్చుకున్నారో కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మెడిసిన్స్ ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన ఎప్పటికప్పుడు వేసుకుంటున్నారు లేదా అని చెప్పి మా డాక్టర్స్ అవన్నీ పరిశీలిస్తున్నారండి. రోజుకు 3 times సార్ వైటల్స్ చెక్ చేస్తున్నారు. సో ఆయన హెల్త్ వైజ్ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. సో సార్ వచ్చినప్పుడు హీ వాజ్ మాకు వచ్చిన NHRC షీట్స్ ప్రకారము హీ వాజ్ అరౌండ్ 66 kgs ఆఫ్ వెయిట్ అండి. మధ్యలో హీ వెంట్ అరౌండ్ టు 68.7 kgs. నిన్న వెయిట్ చూసినప్పుడు హీ వాజ్ అరౌండ్ 67 kgs అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నట్లు డ్రాస్టిక్గా వెయిట్ తగ్గిపోయినారు అనేది దాంట్లో వాస్తవం ఎటువంటిది లేదు. సో వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ హిస్ హెల్త్ ఇష్యూస్ అండి. తర్వాత ఒక 2 days బ్యాక్ సార్ డిహైడ్రేషన్ అని కంప్లైంట్స్ చేయడం జరిగింది. వెంటనే సార్కు ORS ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్ ఇంటేక్ తర్వాత లిక్విడ్ ఇంటేక్ కూడా ఎక్కువ చేయమని చెప్పి మా డాక్టర్ సజెషన్ చేశారు. అండ్ వీఆర్ ఆల్సో ఇన్షూరింగ్. సో మేము ఆయన ఎన్ని వాటర్ బాటిల్స్ తాగుతున్నారు అనేది కూడా మేము లెక్క పెట్టుకుంటున్నాం. సో దట్ సఫిషియంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఉంది అని మేము అది చెక్ చేసుకుంటున్నాము. సో 2 days బ్యాక్ కొద్దిగా బాడీ పైన ర్యాషెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ హిమ్ సమ్ మెడికేషన్ ఇచ్చారు. అంటే మా దగ్గర ఉన్న మెడికల్ ఆఫీసర్ షీఈ్ MD డెర్మటాలజిస్ట్. సో ఆమె షీఈ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ఆఫీసర్ కాబట్టి షీ హాస్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్. సో నిన్న కూడా కొద్దిగా ర్యాషెస్ ఎక్కువ ఉన్నాయని కంప్లైంట్ చేసిన కారణంగా వీ వాంటెడ్ ఎ సెకండ్ ఒపీనియన్. దట్స్ వై ఇప్పుడు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు హీ హాస్ రిక్వెస్టెడ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ రిక్వెస్ట్ చేశారు డెర్మటాలజిస్ట్ ఎవరైనా ఉంటే కనుక పంపించమని చెప్పి. సో 1 అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని పంపించారు. వాళ్ళు సార్ని పర్సనల్గా కలిసి సార్ వివరాలు కనుక్కొని ఆయన పరీక్షించిన తర్వాత దే హ్యావ్ గివెన్ దేర్ సజెషన్స్ అండ్ మెడికేషన్. సో అవన్నీ కూడా మేము ఆల్రెడీ సార్కి మేము అందుబాటులో పెట్టామండి. సో బయట భయపడుతున్నట్లు అంత సీరియస్గా ఏమీ లేదు. ఈజ్ హెల్ అండ్ హెల్తీ. సార్ వైద్యులు వారికి ఎలాంటి పరీక్షలు చేశారు? గుంటూరు జిల్లా తెనాలి మండలం తంగెళ్లమూడి, నంబూరు, కాజీపేట, కొలకలూరు గ్రామాల్లోని నీరు అందని వరి పంట పొలాలను మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఎండిపోయిన వరి పంట పొలాలను పంటలు ఎకరాకు ఎంత పెట్టుబడి పెట్టారని అలపాటి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి వీలైనంత వరకు న్యాయం జరిగేలా చూద్దామని రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.
గత 4 రోజుల క్రితం నేను మాజీ మంత్రి నక్క ఆనందబాబుతో కలిసి తెనాలి ఇరిగేషన్ కార్యాలయంలోని అధికారులను దృష్టికి నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్లాము. గట్టి పడాలి మొత్తం పడతాయి నమ్మటం వచ్చింది. అన్నా నాగరాజ్ అన్న ఏయ్ సరే సార్ నాగరాజ్ అన్న సార్ నేను రాజా సార్ రాజా గారు సార్ నేను బాబీ సబ్జెక్ట్ చెప్పరా డబ్బు పూర్తిగా ఉండాలి. సొంత ఆస్తి ఉన్నోడు ఈ కౌలు పొలాలు ఒక్క లేదు. ఈ పొలాలు అందరూ కౌలు చేసుకున్న రైతులు మొత్తం కౌలు చేసిన పొలంగా చేసుకున్న రైతు ఒక్కలేని అంత కౌలు చేయాలి. పగుళ్ళు తీయాలయ్యా. బ్రదర్ పక్కనండి బ్రదర్ అందుబాటులేదు, కాలం అందుబాటులేదు, నీళ్ళు అందుబాటులేదు. వచ్చిన మళ్ళీ పెట్టుకుంటాం వాటి అదే నా చెల్లి కూడా వెళ్ళిపోతుంది. ఆవిరైపోతుంది. డబ్బు వంటకాలు ఆ రకంగా బాగుపడతారు. వడ్డీ కాబట్టి 30,000 కట్టాడు, 20 పెట్టాడు. రైతు డబ్బు నీడు. వడ్డీ అంటే
బాబా కొద్దిగా బాజీ ఈ కాలం వచ్చి మనం ఎక్కడ పెట్టుకున్నారు ఈ మళ్ళీ ఒకటి లేదు ఇది ఒకటి లేదు అసలు లోన్ వాళ్ళకి లేదు సార్. ఆగినప్పుడు మళ్ళీ పెట్టిన వాళ్ళే మళ్ళీ పెడతారు. ఇక అందరికీ కాలువ కట్టమ్మడు తప్ప కాజీపేట ఒకటి దాకే మళ్ళీ ఒకడ దాటి ఒకటి నీళ్ళు కొత్త రాట్లా పెద్ద మురుగులో నుంచి పెట్టుకోవాలి సార్. అదైనా బ్యాంకీలు వస్తుంటే దగ్గరగా ఉంటాయి ఎకరానికి ఎన్ని లీటర్లు అవుతుంది అందరికీ నమస్కారం. మొన్న 11వ తారీఖున తెనాలి ఇరిగేషన్ గారిని కలిసిన సందర్భంలో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు, అదేవిధంగా వేమూరు నియోజకవర్గ రైతాంగం, తెనాలి నియోజకవర్గ రైతాంగం అందరం కూడా కలవటం జరిగింది. కృష్ణా వెస్టర్న్ డెల్టాకి ముఖ్యంగా నీరు అవసరం. మీరు వదిలే నీరు మాకు ఏ రకంగా కూడా ఉపయోగం లేదు. మీరు ఇచ్చే నీరు సాగు చేసుకోవడానికి సరిపోట్లా, వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నటువంటి పాలనగా లేదు. ఇది అరాచక పాలనకి అనువుగా ఉంది తప్పితే రైతాంగానికి న్యాయం చేసే పాలన లేదు. అదే సందర్భంలో ఎస్సీ గారితో కూడా మాట్లాడితే శనివారానికి 5,000 క్యూసిక్స్, సోమవారానికి 7,000 క్యూసిక్స్ వచ్చేలాగా చేయాలని అనుకుంటున్నామండి. ఏ రైతు యొక్క పంటని కూడా నష్టపోకుండా చూస్తామని చెప్పినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడో తెలీదు, ముఖ్యమంత్రి అంతకంటే తెలీదు. వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఏ రకంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే కష్టపడి ఆరుగాలం కష్టించి పనిచేసుకునే రైతును కాపాడదామని మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ ఆలోచనలు కనపట్టలేదనేది చాలా స్పష్టంగా అవగాహన అవుతున్నటువంటి అంశం. ఈరోజు హై లెవెల్ ఛానల్ ఈస్ట్ కింద దాదాపు 3,000 నుంచి 4,000 ఎకరాలు ఉంది. అంతేకాకుండా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈకిను ఎస్సీకి, ఈ రోజున మీరు 3,000 క్యూసిక్స్ ఇస్తే రిలీజ్ అయ్యి కాలువల్లోకి వచ్చి
అవి చేలలో చేరేటప్పుడు 2500 2400 క్యూసెక్స్ వస్తాయి. ఏ కెనాల్కి మీరు ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ ఈస్ట్ వెస్ట్ నిజాంపట్నం ఛానల్కి మీరు రిలీజ్ చేసుకుంటే ఈ రోజున మాకు కనీసం లెవెల్స్ కూడా మెయింటైన్ అవ్వకుండా మీరు ఇచ్చిన నీళ్ళు వృధాగా వెళ్ళటం తప్పితే దానివల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఇక్కడ పొలాలు చూసాం, దాదాపు ఈ యొక్క రోడ్లో పల్లూరు రోడ్లో దాదాపు 1000 నుంచి 1500 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి. ఈ పైన పెనుమూలు కానీ అదేవిధంగా ఆ పక్కనున్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ ఇవాళ ఈస్ట్కి నీళ్లు రాకపోతే హై లెవెల్ ఈస్ట్కి, ఎందుకంటే వెస్ట్ పొలం, ఈస్ట్ మెరక, ఆ మెరక పొలాలకి నీరు అందాలి అంటే వచ్చే నీళ్ళంతా కూడా బకింగ్హామ్ కెనాల్లో ఆపితే కానీ వీటికి నీళ్ళు ఎక్కవు. ఎక్కితే కింద వాటికి నీళ్లు ఉండవు. కింద వాటికి మీరు అక్కడ ఆపి ఎక్కించకపోతే దీనికి నీళ్లు ఉండవు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ టైంలో 7,000 నుంచి 8,000 క్యూసిక్స్ కృష్ణా వెస్ట్రన్ డెల్టాకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఎండిపోయే పరిస్థితి. ఇప్పుడే మనం చూసాం, మీటర్కి 3 రూపాయలు, 300 మీటర్లు వేసుకోవాలి అంటే 1000 రూపాయలు రోజు. దానికి మళ్ళీ ఇంజిన్ పెట్టుకోవాలి. ఎకరం దడవాలంటే 6 నుంచి 8 ఇంజన్ సత్తాన్ని బట్టి డీజిల్ అయింది. అది ఒక 800 రూపాయలు, ఇది ఒక 1000 రూపాయలు ఎకరానికి. అది కూడా సక్రమంగా తడిస్తే అది ఆ డ్రైన్లో నీళ్లు ఉంటే, డ్రైన్తో చెప్పేది నేను, సాగునీటి కాలంలో ఉండటం కాదు. ఇవాళ అదేవిధంగా ఎంతమందికి మోటార్లు ఉన్నాయి, పంప్ సెట్లు ఉన్నాయి, ఆ రకంగా ఉంటే కరెంటు కూడా నువ్వు 7 గంటలు సాఫీగా ఇవ్వలేకపోతున్నావు. ఇర్రెగ్యులర్ కట్స్ 4 సార్లు 5 సార్లు కట్ చేస్తున్నావు కరెంట్ని. ఇవాళ నీళ్లు వదిలి కాస్త పారుదల అయ్యే టైంలో మళ్ళీ కరెంటు పోతూ ఉంది. మళ్ళీ మోటార్ వేసుకుంటే మళ్ళీ అదే పరిస్థితి. అంటే దింపుడు కళ్ళం ఆశలాగా రైతు పైకి చూసుకుంటూ వాన పడితే అదృష్టవంతం అనుకుంటున్నాం. ఈ యొక్క పాలన మీద కానీ, ఈ యొక్క పాలన ద్వారా నీళ్లు అందించే విషయంలో కానీ పూర్తిగా ఈ రోజున రైతు నిరాశకు గురవుతూ ఉన్నాడు. ఒక్కొక్క రైతు 30,000 కౌలు తీసుకున్నాడు. దాని మీద 20,000 ఇప్పటికే పంట మీద పెట్టుబడి పెట్టాడు. ఈ 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇవాళ నీళ్ళ కోసం ఎదురు చూసే పరిస్థితి. వాళ్ళు ఎందుకు ఇలాంటి పరిస్థితి పట్టేసేయమని గత 2 సంవత్సరాలు మోటార్లు మెయింటెనెన్స్ లేక, ఈ రోజున మెయింటెనెన్స్ చేసే పరిస్థితి లేక తుప్పు పట్టిపోయేలాగా పెట్టేటప్పటికే అక్కడ ఉన్న మోటార్లు 24 మోటార్లు పనిచేయలేనటువంటి పరిస్థితి. ఏదో 3 పనిచేసినాయి అని చెప్తా ఉన్నారు. ఆ 3 ద్వారా వచ్చే నీళ్ళు ఎంత? ఆ నీటిని ఈ రోజున పులిచెంతల్లో ఉన్న నీరు, పట్టిసీమలో ఉన్న నీళ్లు కలిపితే కానీ 5-6 వేలు రాట్ల. ఇవాళ కావాల్సినంత 15,000 క్యూసెక్ల నీళ్లు కావాలి కృష్ణా ఈస్టర్న్ డెల్టాకి కానీ వెస్ట్రన్ డెల్టాకి కానీ. అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజున ఇక్కడ 7-8 వేలు కావాల్సి వస్తే 2,000, 2,500 ఇచ్చి, అవి కూడా లెక్కలు సరిగ్గా చెప్పట్లే మీరు. రోజు కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ పంట నీకోసం నా కోసం ఆగదు, ఎండిపోతూ ఉన్నాయి. ఏ పొలం చూసినా కూడా నెరలు ఇచ్చింది, వాళ్ళు మీరు కూడా చూశారు. ఇలాంటి పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వానికి సిగ్గుందా లజ్జుందా నాకైతే తెలియదు. కానీ ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ జిల్లా మంత్రి అయి ఉండి మరి ఇక్కడ శాసనసభ్యులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. నోరుందా లేదో నాకు అర్థం కాదు. వీళ్ళు రోజు దోచుకోవటం దాచుకోవటంలో ఉన్న తృప్తి ఈ రోజున సేవ చేసే దాంట్లో మాత్రం ఎక్కడ కనపట్ల. వాళ్ళు గాలికి తిరుగుతూ ఉన్నట్టుంది. ఏమిటిది? రైతులు 3 పూట్ల అన్నం పెట్టే రైతు వాళ్ళ ఏంటి మడమల మాడిపోతా ఉన్నాడు. మన పొట్ట నింపే రైతు తన పొట్టను కాల్చుకుంటా ఉన్నాడు. తన పొట్ట కాలితే కాలిపోయింది,
తన యొక్క ఆశ అడియాస్గా మారే పరిస్థితి ఉంది. ఈ రోజున పచ్చని చేలన్నీ కూడా మలమల మాడిపోతూ ఉన్నాయి. ఇవాళ మాడిపోవటమే కాకుండా అక్కడ పిచ్చి గడ్డి మోస్తూ ఉంది. కంకులు రావాల్సిన పొలంలో గడ్డి పూలు ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇవాళ మీలో మార్పు ఇచ్చి కలెక్టర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి వెంటనే స్పందించి ఎస్సీతో ఎవరైతే జిల్లా ఇరిగేషన్ ఎస్సీ ఉన్నారో, కలెక్టర్ గారు ఉన్నారో, వాళ్ళతో వెంటనే మాట్లాడి ఈ సమస్యకి పరిష్కార మార్గాన్ని మీరు ఈగపోయినట్లయితే, నీళ్లు వదలపోయినట్లయితే ఎక్కడికక్కడ స్తంభింపజేసే కార్యక్రమాన్ని మేము తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యక్రమంగా ఈ రోజున నేను అనౌన్స్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వ లేబర్ సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ, బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణలు పరామర్శించారు. శనివారం బాపట్ల జిల్లా రేపెళ్లలోని చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం గ్రామంలో అమర్నాథ్ నివాసంలో వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ అమర్నాథ్ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం కల్లు గీత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేసినటువంటి అబ్బాయి పేరు ఏంటిది? మామూలు వెంకటేశ్వరం. అతను అనుచరులు ముగ్గురు. ఇంకా అదే ఇంకా కలిసారు కదా, వ్యవసాయం చేస్తా అన్నారు కదా. మీరే బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో ఉన్నటువంటి ఉప్పాలవారిపాలెం గ్రామంలో అమర్నాథ్ గౌడ్ది గత 3 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న కుర్రాడిని అతి దారుణంగా, కిరాతకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది వారి చెల్లెల్ని, వారి అక్కని వేధిస్తున్న సమయంలో అతను అడ్డుకున్న కారణంగా అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం, అతి కిరాతకంగా చంపేయటం కూడా మనందరం కూడా చూసాం. అయితే ఆనాడు అరెస్ట్ కాబడినటువంటి ఆ వ్యక్తి దాని తర్వాత కొద్ది రోజులకే బెయిల్పై బయటికి రావడం, వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ తల్లిగారిని బెదిరించటం, వారిని కూడా ఇంటి దగ్గర దాకా వచ్చి వారిని కూడా చంపేస్తాం, మాకు అడ్డమే లేదు, మా ప్రభుత్వం ఉంది, మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తామని చెప్పి వారిని బెదిరిస్తూ ఉన్నటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కానీ, ఎంత ధైర్యం ఉంటే కానీ ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గర దాకా వచ్చి వీరిని అందరిని కూడా బెదిరించటం, వీరందరినీ చంపేస్తానని చెబుతూ ఉంటే నిర్వీర్యమైనటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా ఏం చేస్తామని అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒకటే ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి గతంలో జరిగిన దుర్ఘటన మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఇక్కడ అవసరమైతే ఒక పోలీసు వ్యవస్థని, పోలీసు సెక్యూరిటీని వీరికి కుటుంబానికి ప్రత్యేకంగా కల్పించటం, అదేవిధంగా ఎవరైతే ఆ దుర్మార్గుడు, ఈ హత్యకు గావించినటువంటి దుర్మార్గుడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని అరెస్ట్ మళ్ళీ చేసి అతని బెయిల్ రద్దు చేసి జైలుకి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా బెదిరిస్తూ, పెద్ద మనుషుల మీద కూడా కేసులు పెడుతూ, ప్రతి విషయంలోనూ కూడా జోక్యం చేసుకుంటూ వీళ్ళందరి పట్ల కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ఈ పార్టీలు కనుక ఈ రకంగా చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇంకో పక్క చెప్తా ఉన్నాడు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి. మీరు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి చేసేటటువంటిది ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా జరుగుతూ ఉంది. అతి ప్రశాంతమైనటువంటి ఈ గ్రామాలలో ఇటువంటి దుస్థితికి వచ్చింది అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే దీనికి కారణం అని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎస్పీ గారిని కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ అతి త్వరలో మీరు నిర్ణయం తీసుకొని మీరు కనుక వీరికి సెక్యూరిటీ కల్పించలేకపోయినట్టయితే వీరి యొక్క పరిస్థితి కూడా దారుణంగా వెళ్ళేటటువంటి స్థితి గ్రామ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు త్వరితగతిన దానికి నిర్ణయం తీసుకొని
వీరికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఇంతకుముందు మా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా ఉన్నటువంటి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం అమర్నాథ్ గౌడ్ చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మెడికల్ కళాశాలకు వచ్చే ఫ్రెష్ విద్యార్థులను ఇబ్బందులు పెట్టవద్దని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. శనివారం సూపరింటెండెంట్ ఛాంబర్లో అభ్యుదయ 21 బ్యాచ్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన మెడికల్ కళాశాలలో ఫ్రెషర్ డే నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. కళాశాలకు వచ్చే విద్యార్థులను ర్యాగింగ్ చేయకుండా స్నేహితుల మాదిరిగా ఆహ్వానించాలని ఆయన కోరారు. ఈ కళాశాల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి వివరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రెడ్డి, బీబీఎస్ విద్యార్థులు ఎస్ ప్రదీప్, ఎస్కే ఖుర్షీద్, జావీద్, అస్లాం, దారా మల్లీశ్వరి, కొండ నిఖిత, పద్మ తేజస్విని, మేఘన, పూజిత పాల్గొన్నారు. 16వ తారీఖు సోమవారం అభ్యుదయ బ్యాచ్ 2021 బ్యాచ్ 2023 బ్యాచ్ ఉద్వేగ వాళ్ళకి ఫ్రెషర్స్ డే వెల్కమ్ చెప్తూ ఫంక్షన్ చేస్తున్నారు. అది ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో గుంటూరు మెడికల్ కాలేజీలో నన్ను కూడా పిలిచినట్టున్నారు. సో మీరందరూ మంచిగా వెల్కమ్ చెప్పండి, వాళ్ళు ర్యాగింగ్ చేయకుండా ఉండండి. వాళ్ళు కూడా మన మీ బ్రదర్స్గా సిస్టర్స్గా తీసుకొని వాళ్ళకు కూడా గవర్నమెంట్ గుంటూరు మెడికల్ కాలేజీలో మంచిని నేర్పండి, మంచితనం నేర్పండి, మంచిగా చదువుకోమని చెప్పండి. భావి భారత డాక్టర్లుగా మీరందరూ వాళ్ళని కూడా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బీజేపీ సీనియర్ నేత కాయితి సైదారెడ్డి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కలిసి పరామర్శించారు. శనివారం గుంటూరు నగరంలో గోల్డెన్ టవర్స్ లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి సైదారెడ్డి మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ సైదారెడ్డి మృతి బీజేపీకి తీరని లోటుగా భావిస్తున్నామన్నారు. బీజేపీ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన నేత సైదారెడ్డి అని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో ఆయన పనిచేసి పార్టీ సిద్ధాంతాలను సైదారెడ్డి ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు. కాయితీ సైదారెడ్డి భార్య రమాదేవి, కుమారుడు ప్రదీప్ దత్తులను పరామర్శించిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, నూతలపాటి బాల, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, అప్పిశెట్టి రంగా, బిస్తారక్ రమేష్, ఊడత నరసింహారావు, తోట శ్రీనివాస్, హనుమంతరావు, చలపతి తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ సైడ్కి రాయ్యా. సైడ్కి వచ్చాను ఒక్కసారి. రకంగా మమ్మల్ని అందరినీ కూడా దిగ్భ్రాంతికి లోన్ చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుండి కూడా వారు పార్టీకి సిద్ధాంతానికి వారి జీవితాన్ని అంకితం చేశారు. అనేక మంది మన కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు వారు మార్గనిర్దేశకత్వం చేస్తూ ఏ విధంగా వారు మంచి కార్యకర్తలుగా పార్టీకి వారి సేవలను అందించవచ్చో
మొదటి నుండి కూడా వారికి చెప్పుకుంటూ వచ్చారు. నిన్న మొన్న కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి విషయం, వారు వచ్చి సైదారెడ్డి గారి దగ్గర కూర్చుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయంపై చర్చించుకున్నామని కూడా చాలామంది కార్యకర్తలు ఇవాళ చెప్తున్నటువంటి విషయం. ఆ రకంగా పార్టీకి తన జీవితాన్ని ధారపోసి పార్టీ బలోపేతాన్ని చేయాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో, అంకిత భావంతో, నిబద్ధతతో పనిచేసేటువంటి ఒక మంచి నాయకుడిని, కార్యకర్తని వాళ్ళ భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి తీరని లోటు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవన్నీ బులెటిన్ విశేషాలు.